మా మాస్టర్ గారు చాలా కమర్షియల్ అనేటువంటి విషయాలు ఈ మధ్య కొంతమంది డ్యాన్స్ మాస్టర్ల యొక్క పేరెంట్స్ ద్వారా వింటున్నాం. అయితే ఈ విషయంగా మాట్లాడాల్సింది ఏమిటంటే, మొట్టమొదటి విషయం, మీరు నేర్పిస్తున్నది నిర్బంధ విద్య కాదు. అంటే మన అకాడమిక్స్ కాకుండా ఎడిషనల్గా ఉన్నటువంటి ఆర్ట్ ఇది. అంటే మీ ఇష్టపూర్వకంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక డ్యాన్స్ టీచర్ని ఎంచుకుని వారి యొక్క టైమింగ్స్, వారి యొక్క ఫీజు వివరాలు తెలుసుకొని మీరు నేర్పించడానికి తీసుకుని వెళ్ళారు. ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో పాప ఎదుగుదలను బట్టి ముందుకు వెళ్ళటం కానీ అలాగే ప్రోగ్రామ్స్ చేయడం కానీ జరుగుతుంది. ఇక ప్రోగ్రామ్స్ పరంగా ఉన్నటువంటి ఎంట్రీ ఫీజులు కానీ ప్రత్యేకమైన ఫీజులు కానీ ఇవన్నీ మీకు చెప్పి మీ ద్వారా తీసుకునేటువంటి విషయాలే తప్ప మీ దగ్గర నుంచి చెప్పకుండా తీసుకునేటువంటివి కాదు. ఇవి ఎక్కువ తక్కువ విషయాలు ఒక్కొక్క డ్యాన్స్ మాస్టర్ ఒక్కొక్క విధంగా తీసుకుంటున్నప్పటికీ మీకు చెప్పి తీసుకునేటువంటి వాటిలో మీరు డైరెక్ట్గా మాస్టర్ గారితో మీ యొక్క డ్యాన్స్ టీచర్తో మాట్లాడితే బెటర్ కదా. అది కాకుండా ఇతరులతో, వేరే వారితో, ముఖ్యంగా ఇతర ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మీరు అనవసరంగా మీ టీచర్ గారిని లేదా మీ డ్యాన్స్ మాస్టర్ని తక్కువ చేసి మాట్లాడటం వల్ల అది మంచిది కాదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే మన పిల్లలు మన టీచర్ని గౌరవించాలంటే మనము గౌరవిస్తున్న విషయం తెలియాలి. అలాగే ఆ గౌరవాన్ని ఆ డ్యాన్స్ టీచర్ కూడా నిలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఒకరితో ఒకటి ముడిపడి ఉంటాయని నా ఉద్దేశం. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. నమస్తే.